వెల్కమ్ టు మనీ న్యూస్. మీకు ఈ యొక్క పాత్రికేయ మిత్రులకు ఈ యొక్క పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇండివిజువల్గా ఏ ఏ కాలనీలలో ఎన్ని నిధులు కేటాయించినాము, ఎన్ని ఏ పనులు చేసినామనే ప్రత్యేకంగా ఈ పేపర్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా. దాంతోపాటు స్ట్రీట్ వెండర్ సంబంధించింది మా డివిజన్లో ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం ప్రకారం 1430 మందికి స్ట్రీట్ వెండర్ కార్డు, అంటే వీధి వ్యాపారులకి 1430 మందికి స్ట్రీట్ వెండర్ కార్డులు కూడా అందించడం జరిగింది. దాంట్లో లోన్స్ 238 మందికి లోన్స్ కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఇంకా కూడా చాలామంది లోన్స్ కూడా అవైల్ చేసుకున్నారు, వాళ్ళు కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రధానమంత్రి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రవేశపెట్టినో ఎన్నో పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో మా డివిజన్కి సంబంధించిన సుమారు 2000 మందికి, అంటే 2000 కుటుంబాలకి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా మా ద్వారా మా కార్యకర్తల కృషితోని మేము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పిఎం సురక్ష యోజన, పిఎం జీవన్ బీమా యోజన, ఇలాంటి ఎన్నో పథకాలు మేము ఈ యొక్క ప్రజలకి అందుబాటులో పెట్టి అది మా యొక్క ఆఫీస్లోనే ఈ యొక్క ఎన్రోల్మెంట్ చేయించి ఇవన్నీ కూడా ప్రజలకు అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలోనే ఎక్కడ కూడా గడ్డినరం డివిజన్కి ఎక్కడ కూడా ఒక ఆహ్లాదకరంగా ప్రజలు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవడానికి ఒక పార్కు అవకాశం లేదు. కాబట్టి ఈ మధ్య కాలంలోనే పిఎన్టీ కాలనీలో ఒక ఓపెన్ జిమ్, అదేవిధంగా సరున్నర్ మినీ ట్యాంక్ బండ్ పైన కూడా ఒక ఓపెన్ జిమ్ని శాంక్షన్ చేయడం జరిగింది ఒక 25 లక్షలతోని. దాని కూడా పనులు కూడా ప్రారంభమైనాయి. తప్పకుండా వెంటనే అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ కార్యకర్తల ప్రజల మద్దతుతోని, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మద్దతుతోని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ విషయమే మీ అందరితో పంచుకోవాలి. 4 సంవత్సరాలు అయింది. ఎంత ఇబ్బందులున్నా గత ప్రభుత్వంలో నిధుల కొరత వల్ల ఇబ్బందులు ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీలో అత్యధికంగా ట్యాక్స్ కట్టే ప్రదేశం ఏదైతే ఉంటాయో ఇది ఎల్బినార్ ప్రాంతంలో గడ్డెనరం దాంట్లో ముందుంటుంది. అయినా కానీ ఎటువంటి నిధులు కేటాయించకపోవడం అమానుషం. దాని మీద తరచుగా కౌన్సిల్లో కూడా పోరాటం చేయడం జరుగుతుంది. అయినా కానీ ఇక్కడున్న జడ్సీ గారితో ఎన్నో విషయాలు మేము దృష్టిలోకి తీసుకెళ్ళాం. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగా న్యూ గడ్డెనరంలో ఏదైతే కొద్దిపాటి ముంపు సమస్య ఉంది, దాన్ని కూడా 2 కోట్ల ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా సరున్నర్ మినీ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో అది 23 వార్డుకే వస్తుంది. దాన్ని సుమారు 5,50 లక్షల వ్యయంతో ఎస్టిమేషన్ చేసి ఇరిగేషన్కి ప్రతిపాదనలు చేసి పంపించడం జరిగింది. వీలైనంత త్వరగా ఆ యొక్క శాంక్షన్స్ వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇరిగేషన్ మంత్రి దగ్గర కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. దాంతోపాటు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా పంపించడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీ దృష్టికి మీకు పేపర్ ద్వారా మీకు అందిస్తాం. తప్పకుండా చూస్తే గడ్డినరం డివిజన్లో సుమారు 25 కోట్ల రూపాయలతోని ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఎటువంటి కార్పొరేటర్ నిధులు లేకుండా, గ్రాంట్స్ రూపంలో ఎటువంటి కార్పొరేటర్కి ప్రత్యేక నిధులు ఇవ్వకుండా మేము ప్రజల భాగస్వామ్యంతో, కార్యకర్తల సపోర్ట్తోని అధికారుల దృష్టికి ఈ యొక్క సమస్యలు తరచుగా తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యలు ఇవన్నీ కూడా ప్రధానంగా ముంపు సమస్య 4 సంవత్సరాల్లో 70 నుంచి నేను 100% అని చెప్పను, 70% నుంచి 80% వరకు ఈ యొక్క ముంపు సమస్యని పరిష్కరించామని చెప్పి విశ్వాసంతో మేము విజ్ఞప్తి చెప్తున్నాం. దాంతో రోడ్ల విషయానికి వస్తే చాలా రోడ్లు 20 సంవత్సరాల కింద ఇవన్నీ కూడా ముంపు ప్రాంతం కాబట్టి, సరున్నర్ చెరువు కింద ప్రాంతం కాబట్టి మొత్తం కూడా సీసీ రోడ్లు నిర్మాణం జరిగింది అప్పట్లో. ఇప్పుడు ఒకసారి సీసీ రోడ్ నిర్మాణం జరిగిన తర్వాత వేరే రోడ్లు వేసే అవకాశం ఉండదు. కాబట్టి కొంచెం రోడ్ల విషయంలో ఆలస్యమైనా ఇప్పటికే మేము ఒక 8 కాలనీలలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాంట్లో ఒక 4 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ మొన్న ఒక 1,50,00,000 రూపాయలు పెట్టి మళ్ళా ఒక 3 కాలనీలో సుమారు ఒక 1,200 మీటర్ల ఒక సీసీ రోడ్డు స్ట్రెచ్ని మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. వాటి పనులు కూడా తొందరగా పూర్తయితాయి. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు మేము
చేపట్టినాం ఈ 4 సంవత్సరాల్లో. అతి ముఖ్యమైనది ఎటువంటి అవినీతి లేకుండా నీతివంతమైన పాలన ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక ఫోన్ కాల్తో ఏదైతే ఎన్నికల్లో మేము ఒక టోల్ ఫ్రీ నంబర్తోని ఈ పనులు చేస్తాం ఆ పనులు చేస్తామని చెప్పకుండా మేము మీకు అందుబాటులో ఉంటాం అనే ఒకటే ఒక కాంప్లైంట్తోనే మేము ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు ప్రజలు మమ్మల్ని విశ్వసించి భారీ మెజారిటీతో ఆశీర్వదించారు. కాబట్టి 4 సంవత్సరాలు కూడా ఒక్క ఫోన్ కాల్తో కార్పొరేటరే వాళ్ళ ముందుకెళ్ళి ఏ సమస్య ఉన్నా తెలుసుకోవడము, దాని వీలైనంత వరకు పరిష్కారం చేయడం జరుగుతుంది. శానిటేషన్ విషయంలో కానీ, ఫాగింగ్ విషయంలో కానీ, ఇంకా ఎన్నో విషయాలు జిహెచ్ఎంసీలో చాలా విభాగాలు ఉంటాయి. ఎంటమాలజీ దోమల విషయంలో కానీ ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటి విషయంలో ఎప్పటికప్పుడు స్పందించి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం కూడా ఇంకా చాలా పనులు చేయవలసింది. అన్ని పనులైనా మరి నేను చెప్పట్లేదు, ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా ఈ సంవత్సరంలో పోరాటం కొనసాగిస్తాం. వీలైనంత వరకు నిధులు మేము కొట్లాడి తెచ్చుకోనన్న ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇన్ని రోజులు నాకు అండగా ఉండి గడ్డనారం డివిజన్ ప్రజానికం కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, కాలనీ సంక్షేమ సంఘం పెద్దలు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. సంవత్సరంలోకి అడుగుతున్న ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి, డివిజన్ అధ్యక్షుడు దాసర్ ప్రకాష్కు, మరియు కార్యకర్తలకు, వేదికను అలంకరించిన వారికి, ప్రెస్ వాళ్ళందరికీ నా వందనాలు. ముఖ్యంగా 2 నిమిషాలు టైం ఇచ్చింది మా ప్రకాష్. ఢిల్లీలో ఒకటి ఇప్పటికీ 22 రాష్ట్రాలలో బీజేపీ ఉన్నది. ఇప్పుడు మొన్న ఢిల్లీలో కూడా గెలిచినాము, ఇప్పుడు తెలంగాణలో కూడా గెలుస్తామని చెప్పేసి ఘంటాపరంగా చెప్తున్నాము. ఆయన మోడీ గారు ఇండియా దేశ ప్రధాని గారు, అందరు అనుకుంటున్నారు ఆయన ప్రపంచం ప్రధాని అని చెప్పేసి. అయితే ఈరోజు కార్పొరేటర్కు సందర్భంగా మాట్లాడమంటే మోడీ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారో ఏమో, కానీ అది ముఖ్యం అన్నమాట. తప్పకుండా మన కార్పొరేటరు నిధులు ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం ఏమనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. అంతేనా, ఆయన కొడుకు కూతురు చేసుకోవడంలో పాపం ఇదైపోయింది ఆ మనిషి. కానీ ఇప్పుడు ఫామ్ హౌస్ అంకితం అయిపోయింది. కానీ లేకపోతే ఆయన ఇంత దరిద్రంగా ఉండకపోతుంది. దేనికోసం అంటే పిల్లలు అప్పుడు మా ఫ్రెండ్ ఉంటుంది ఇక్కడ రెడ్డి బ్రదర్స్ దగ్గర, ఆమె నేను ఇల్లు అమ్ముకొని పోతా అని అన్నది.